ఇంకేముంటానే చెప్పు. ఇగో ఎవడివిరా నువ్వు? మా పార్టీలో నీ పెత్తనం ఏంటి? నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. కాంగ్రెస్ వ్యవహారాలలో జోక్యం సహించం. రావణుడికి 10 తలలు రాముడు నరికిండు. శ్రీరాముడే మాకు ఆదర్శం. నువ్వెంత ఒక తలకాయ అనేది. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఇది ఇయాటి పంచాయతీ అనుకుంటున్నారా? పురాణాపూల్ నుండి వస్తున్నది. ఈయన ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు సంజయ్ అనేట ఆయన జైన్ అయిండో, ఇక అప్పటి నుండి అబ్బబ్బబ్బా సంజయ్ మీద జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే మామూలుగా లేదు, భయంకరంగా ఉన్నాయి. మన భాషలో చెప్పాలంటే ఒక గల్లలు పట్టుకొని తన్నుకుడు తప్ప, ఎదురెదురంగా పడితే కత్తులు పట్టుడు తప్ప మిగతా ఆయనే నడతాను. వాస్తవమే. జీవన్ రెడ్డి అనుచరణ ఒక ఆయనను హత్య చేసి ఇప్పటి వరకు ఆ కేసు ఏమైంది, ఆ ఎఫ్ఐఆర్ ఏమైందో ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి. దాంతో పాటుగా ఇంకొక విషయానికి కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి పాలనలో సొంత పార్టీ నేతలకు రక్షణ లేకపోగా, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు గౌరవం లేకపోగా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కనీసం తాను కాపాడుకోలేకపోగా, పరాయి పార్టీ నుండి గెలిచిన వ్యక్తిని ముద్దాడుతున్నారు. ఎట్లున్నది అంటే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. నేను రంజిత్నే, మీ బిడ్డనే, మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 5 రూపాయల బిస్కెట్ తిని 5 రూపాయల షాయలు దాగి జెండాలు పట్టి రాస్తారోకలు చేసి పనిచేసిన వాళ్ళేమో ఇవాళ ఆచూకీ కూడా కనబడతలేరు. కానీ ఇవాళ ఏది అధికారం రాగానే ఆ పక్కన నిల్చొని మూటలు మోస్తూ మూటలు దోచుకోవడం తప్ప ఆ వ్యక్తులు మాత్రమే కనబడుతున్నారు. ఈరోజు జీవన్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో రగులుతున్న రగడ ఇది. ఎక్కడ చూసినా గిదే అంశం. ఎందుకంటే వేరే పార్టీ నుండి వచ్చి ఇప్పుడు ఏంది అంటే కన్న బిడ్డ వద్దు పరాయి బిడ్డ ముద్దు అన్నట్టున్నది పరిస్థితి. గంతే.